11వ అధ్యాయం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఆయన ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారిని ఇంట్లో గద్దింప సాగెను. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఎందురు. ప్రియమైన వారులారా, అద్భుతము చేయువాడు మన ప్రభువా. యెషయా 9:6 ఏలైనగా ఆయన ఆశ్చర్యకరుడు అని దానికి ఇంగ్లీష్ కాంటెక్స్ట్ లో మిరకల్. ఆశ్చర్యం అంటే అద్భుతమే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఓకే, వాక్యంలోనికి వెళదాం. మనం 3 విషయాలు. యేసుక్రీస్తు అద్భుతములు చేశాడు. జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతములు తప్పు కాదు. చాలా మంది అద్భుతాలు అనేటప్పటికి రాంగ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోతారు. అసలు అద్భుతములు ఏంటి? నీవేమో ఈరోజు బ్రతికి ఉండటమే అద్భుతం, నీవు నమ్మినా నమ్మకపోయినా. ఒకప్పుడు ఏ స్థితిలో నుండి ఈ స్థితిలోకి వచ్చామంటే అది అద్భుతమే. ఒకప్పుడు 100 రూపాయలు కూడా నీ జీవితం విలువ ఉండేది కాదు, ఇప్పుడు 3 రూపాయల కంటే విలువ. అద్భుతం కదా. ఒకప్పుడు నాచు చీరలు, పాత చీరలు, కానీ ఇప్పుడు విలువైన వస్త్రములు, ఘనత, విలువైన వ్యక్తులుగా క్రైస్తవులను, కుటుంబాలను, వ్యక్తులను దేవుడు చేశాడు. అది అద్భుతమే. నా జీవితంలో లెక్కలేనన్ని అద్భుతాలు చేశాడండి. మీ జీవితంలో అద్భుతం చేశాడో లేదో, అద్భుతం చేస్తాడంటే నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో అయితే లెక్కలేనన్ని అద్భుతాలు చేశాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో కూడా నా జీవితంలో దేవుడు అసలు ఒక అద్భుతం కూడా చేయలేదు అన్నవాడు చేయిని పైకి ఎత్తండి. అనేక అద్భుతాలు దేవుడు చేశాడు కనుక నేను ఈ రోజున బ్రతికున్నాను అన్నవాడు చేయిని పైకి ఎత్తండి. నా జీవితంలో అద్భుతం చేశాడు ఏదో ఒకటి. షారోనికి డౌటే. అవును ప్రియులారా, ఎన్నిసార్లు చచ్చిపోయేవాడు నీవు సహోదరి, సహోదరుడా. దేవుడు నిన్ను బ్రతికించి రోజున సజీవ లెక్కలో ఉంచడం అద్భుతం కాదా? ఎంత కరువులో నుండి, పేదరికంలో నుండి, గంజిలో నుండి బెంజిలోనికి నేను తీసుకొచ్చాడంటే. అవును ప్రియులారా, మన సహోదరులు మన కార్లు, వాహనాలు ఎంత అద్భుతమైనది. రాజబాబు గారి కారులో ఉన్న టెక్నాలజీ ఇంకెక్కడ. మొన్నే భలే సింగ్ గారు ఏమండి అనేకలు ఆశ్చర్యపడుతున్నారు, చిన్నకొట్టడ గ్రామాన్ని ఎంత దీవించాడు అని. విమానంలో వెళ్ళటం అద్భుతం కాదా? నేల మీద వెళ్ళటమే, ఎడ్ల బండి మీద ఒకప్పుడు ప్రపంచము. ఇప్పుడు చార్టర్డ్ ఫ్లైట్స్, మధ్యాకాశంలో విమానంలో భోజనాలు తింటున్నారండి. అక్కడ నేను కూడా 8 విమానాలు ఎక్కాను. దేవునికి స్తోత్రం. 8 పర్యాయములు ఎక్కాలని ఒకసారి బెంగళూరు వెళ్ళి అక్కడ మంచి ఫుడ్, మధ్యాకాశంలో బాత్రూములు ఉంటాయి, ఏసీ. ఒక విమానములో ఒక మనుషుడు కంఫర్టబుల్గా. అద్భుతము. దేవుడు మనుషులను అన్ని వాక్యము నిబంధనలు రైట్ బ్రదర్స్ ద్వారా దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడి ఉన్నది. ఈరోజు
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మెరికల్ దేవుడు చేశాడు ప్రియులారా. నేనైతే నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో అద్భుతాలు. నేను దేవుని ఎంతగానో నమ్ముతూ ఉన్నాను. అద్భుతం మనుషులను ఉత్తేజపరుస్తుంది. అద్భుతము మనుషులను ప్రోత్సాహపరుస్తుంది, విశ్వాసంలో ఇంకా లోతులకు నడిపిస్తుంది. ఒక మెరికల్, ఒక అద్భుతం జరిగినప్పుడు, ఎగ్జాంపుల్ మార్కు సువార్త 5:25లో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉన్నది. చాలా తిప్పలు పడి వైద్యులు ఇచ్చారు. ఆమె ప్రభు వెనుక భాగంలో వచ్చి, అందరూ తిడతారు, దూషిస్తారని దుర్వాసన కొట్టుచున్న ఆమెను ఎవరు ఎంకరేజ్ చేయరు, అసహించుకుంటారు. ఆమె వెనుక కట్టు వచ్చి ఆయన వస్త్రము చెవి ముట్టి బాగుపడినది విని వస్త్రమును మాత్రము ముట్టిన జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. అద్భుతం. మన గ్రూప్ లో పెట్టిన యేసు ప్రభు ఇంచుమించు ఎన్ని అద్భుతాలు చేశాడో మీకు పెట్టి ఉన్నాను. మీరు ఎంతమంది చూశారు? ప్రియులారా, సంఘంలో ఒక్కొక్కరికి చెప్పే కంటే గ్రూప్లో అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. చూడండి, రోజుకి ఒకసారి అయినా మేము చూడలేదండి అనవద్దండి. ఎన్నెన్నో మీరు చూస్తారు సెల్ ఫోన్లో, వాట్సాప్లో. మన గ్రూప్ కూడా ఒక మెసెంజర్ ఇది. ఓకే, దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడటం లేదు. అంటే ఏమిటంటే, అద్భుతము మనుషులను ఎంకరేజ్ చేస్తుంది. విశ్వాసం, ఆమె ఏమైంది, స్వస్థపడిన తర్వాత యేసు పట్ల మరింత విశ్వాసం వచ్చింది. జీవితంలో అద్భుతము దేవుని పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. అద్భుతము ప్రియులరా, ఇంకా ప్రార్థన చేసుకుంటే, ఈ వారంలో నేను ప్రభు దగ్గర మోకరీలు అడిగినవన్నీ టకామని జరిగినప్పుడు నేను ఎప్పుడు ప్రార్థన గదిలోకి వెళతానా అనే విశ్వాసము. గాడ్ విల్ డూ ఇట్. దేవుడు ఏది అడిగినా చేస్తున్నాడు. నేను ఎప్పుడు వెళ్ళాలని ప్రతి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఒక ఆశ పెరిగింది. నిజంగా ఈ వారంలో ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావటం. నేను అద్భుతము ప్రియులరా, ప్రతి ఒక్కరి జీవితంలో యేసుక్రీస్తే అద్భుతమును చేశాడు. ఆయనే అద్భుతకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడైన ప్రభుని మనము నమ్మితే ఇంకా మన జీవితంలో ఎక్కువ అద్భుతములు జరుగుతాయి. అసలు దేవుడు అద్భుతాలు లేవు, బైబిల్లో అద్భుతాలు లేవు అన్న వారికి ఏ అద్భుతము జరగదు. యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచి ప్రార్థన, దేవుడు ఒక మెరికల్ జరిగించడం, ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే విని ఒక కార్యం చేస్తాడు. ఇవన్నీ ఏంటి? విశ్వాస పరిమాణాలు. దేవుని పట్ల ఇంకా ఆసక్తిని పెంచేది. దీనికి నేను డెఫినేషన్ ఏమని రాశానంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతకటం ఓకే, ఖాళీ నడక మీద వెళ్ళిన వ్యక్తితో సమానం. అద్భుతం ఒక విమానం మీద వెళ్ళటం ఎంత స్పీడ్గా జర్నీ జరుగుతుందో, ఒక కారు మీద వెళితే అద్భుతం లాంటిది. అద్భుతం వేగాన్ని పెంచుతుంది. ఓకే, అద్భుతం నీకు విశ్వాసాన్ని పెంచుతుంది. ఖాళీ నడకన అసలు దేవుడు ఏం చేయడని ఒక ఖాళీ నడకన మీద మనం ప్రయాణం చేసి నేపాల్ వెళ్ళే అంత టైం కంటే అద్భుతం ఏంటంటే ఒక బైక్ మీద వెళ్ళినప్పుడు నీ ప్రయాణం సులువు అవుతుంది. ఒక కారు మీద వెళ్ళినప్పుడు ఇంకా సులువు అవుతుంది. ఒక విమానం మీద వెళ్ళినప్పుడు ఇంకా సులువు అవుతూ ఉంటుంది. అద్భుతము ఒక ప్రియుల నిన్ను ప్రోత్సాహపరిచే ఒక వెహికల్ వంటిది కనుక అద్భుతము మన జీవితంలో జరగాలి. అద్భుతము దేవుని వల్ల కలిగేటువంటిది. దేవుడు నేనేమి అద్భుతం చేయలేని వాడు అనేవాడు కాదు. అద్భుతాలు ఇంకా బైక్ మీద మంచి అన్ని అధునాతనమైనవి కారు మీద కానీ ఒక మంచి ఉన్నదాని మీద వెళ్ళి కొలిది మనకు ఆసక్తి పెరుగుతుంది, చాలా అలసట లేకుండా.
అలాగే మనం అడిగినది దేవుడు అద్భుతంగా మన కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. మరియు 1వ యోహాను పత్రికలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి పొంది ఉన్నామని నమ్మిన ఎడల అది వెంటనే జరుగుతుందంట. అద్భుతము వాహనం వంటిది, సులువుగా ఇంకా ముందుకు నిన్ను తీసుకుని వెళ్ళేటువంటిది. ఓకే ప్రియులారా, ఓకే వాక్యము ఈరోజు అద్భుతము చేయువాడా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. దేవుడు అద్భుతము చేయువాడు. ఎంతో మంది జీవితంలో అద్భుతాలు చేశాడు. నీవు చనిపోతావని డాక్టర్లు చెప్పినా ఈరోజు నీవు సజీవ లెక్కలో ఉన్నావంటే దట్ ఈస్ మెరికల్, అద్భుతమే. పిల్లలు పుట్టరాన్నా నీకు ఈ రోజున పిల్లలతో నీవు ఉన్నావంటే అద్భుతం కాదా? నీ జీవితంలో ఏది జరగదు, వర్ధిల్లవు, మనుషులు శపించిన నీవు ఇప్పుడు ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ప్రజల్లో తల ఎత్తుకున్నట్లుగా ఉండిన నీ జీవితం అద్భుతం కాదా? ఇంకేంటి అద్భుతం అంటే భూమి పగిలిపోయి ఏదో జరగడం కాదండి. వాక్యాలు ఉన్నాయి. యోబు గ్రంథం 5:9 యెహోవా మీ కొరకు లెక్కలేనని అద్భుతములు చేశాను. అవునండి, లెక్కలేని అద్భుతములు. బైబిల్లో అద్భుతం అనే మాట 70 సార్లు రాయబడి ఉన్నది. మహాకార్యములను లెక్కలేనని బైబిల్లోనూ ఉన్నది. ఇంక అద్భుతము చేయవాడు కాడా, చేసేవాడు. నేను చెప్పాను, ఆఫ్రికా వాళ్ళు ఇంకా సూర్యుడిని చూడలేదు కనుక సూర్యుడు లేడని కాదు, 100 ఏమంటారు ఆ ట్రైబల్ ఏరియాలో 100 గ్రామాలు సూర్యుడిని చూడలేదు. ఇంకా ఆఫ్రికా ఖండంలో వాళ్ళు ఇంకా సూర్యుడు లేడు అనుకున్నారు, కానీ సూర్యుడు లేడంటే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు అద్భుతం చేయవాడు. నీవు ఒకటి కూడా పొందలేదేమో, అలాగని దేవుడు అద్భుతాలు చేయడు అని వీలు లేదు. అద్భుతమే జీవితం కాదు, కానీ అద్భుతాలు పొందినప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది. దేవుని పట్ల అచంచలమైన విశ్వాసము పుడుతూ ఉంటుంది. దేవుడు నమ్మితే అద్భుతాలే జరగాల అని అంటే అది ఖాళీ నడకన బలవంతంగా వెళతాం. అంతకుముందు కాశీకి వెళ్ళేవారంటే అక్కడికి వెళ్తే ఏదోటి ఇచ్చి ఏదోటి తీసుకొని రావాలంట, వెనక అక్కడికి వెళ్ళేటప్పటికి చచ్చిపోయేవారంట. కానీ ఇప్పుడు కాశీ, వారణాసి లేకపోతే స్టేట్ వెళ్ళాలన్నా 2 గంటలే. అద్భుతం అంటే నేను ప్రోత్సహిస్తాను. నేను కూడా ప్రభు ఈ కార్యం చేయి. అది జరిగినప్పుడు ఇంకా దేవుని అడిగితే, దేవుని లోతుల్లోనికి వెళితే ఇంకా ప్రార్థన చేసుకోవాలి. ఇంకా దేవుని ద్వారా సముద్రపు లోతులో ఎన్నో పొందుకోవాలని ఇంట్రెస్ట్ మన జీవితంలో కలుగుతూ ఉంటుంది. నీ ప్రార్థన బలమైనదిగా ఉండాలి, విశ్వాసంతో కూడినదై ఉండాలి. అద్భుతం జరగాలంటే ఏదో పెదాలతో చేస్తే అద్భుతం జరగదండి. పరలోకాన్ని కదిలించాలి. ఓకే, 9:10 కూడా యోబు గ్రంథమే, యోబు గారే రాస్తున్నాడు. 70 సార్లు బైబిల్ గ్రంథంలో అద్భుతము చేయువాడు, తెలుసుకొనలేని లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేసి ఉన్నాడు,
చేయుచున్నాడు, చేయువాడు చేసి ఉన్నాడు. చక్కటి అర్థంలో చేసి ఉన్నాడు. లెక్కలేనన్ని అద్భుతాలు, ఇంకా లెక్క పెట్టలేము. పుట్టినది మొదలుకొని ఈ వయసు వరకు దేవుడు నీ జీవితంలో, అన్యుడు అయిన నీవు క్రైస్తవుడు అవటం ఒక అద్భుతమే. ప్రభు దొరికాడు, అద్భుతం కాదా? లేకపోతే లోకములు ఎంత గనులుగా ఉన్నా క్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప లోకంలో గనులు చూస్తాము. కానీ వారు ఆఖరణ యేసుక్రీస్తునందు నిత్య జీవమున్నది. ప్రభువులోనికి రాకపోతే నిత్య జీవంలోనికి ఏ మనుషుడు ప్రవేశింపలేడు. అన్యులైన మీలో అనేకులు అసలు బొత్తిగా ఎరగని మీకు ప్రభు ప్రార్థన, ఆరాధన, సన్నిధి, వాక్యము దొరకటం అద్భుతమే. లెక్కలేనని అద్భుతాలు నా దేవుడు చేసి ఉన్నాడు అంటున్నాడు యోబు భక్తుడు. 1 సమూయేలు 12:24 సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలుతో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు అద్భుతములు చేసెనో అది మీరు తలంచుకోనండి. తలంచట్లేదు మీరు. ఎన్ని అద్భుతాలు చేశాడు, అసలు ఇంకా ఏం చేశాడు దేవుడు అంటున్నారు. ఎన్ని అద్భుతాలు పొందిన మీ పిల్లలు ఎంత ఉన్నతమైన చదువులు, సామాన్యుడిగా ఉన్నవాళ్ళు చదివించగలరా? అద్భుతం కదా? ఎక్కడెక్కడున్నారు? డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మన సంఘ బిడ్డలు ఏ దేశాల్లో ఉన్నారు? నేను నమ్ముతున్నాను టోనీ అమెరికాకు వెళ్ళటం అద్భుతం. మా వల్ల కాదు అసలు. మా స్టామినా, మా స్థితి, ఆర్థిక పరిస్థితిని బట్టి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాలి. ప్రార్థన కేవలం. అమెరికాలో టోనీ ఉన్నాడు అంటే వాషింగ్టన్, అక్కడే వైట్ హౌస్ ఉంటుంది. కాస్ట్లీ స్టేట్ అది వాషింగ్టన్ DC పట్టణం అంటే. అద్భుతం. నయా పైసా ఖర్చు లేకుండా దేవుడు తీసుకుని వెళ్ళాడు. దేవుని అద్భుతాలు నాకైతే ఎంతో ప్రోత్సాహం. ఇంకా ప్రార్థన చేసుకోవాలి. దేవుని అడిగితే ఇంకా చేస్తాడు. ఏమండి ప్రియులారా, పిల్లలు లేని నీకు పిల్లల్ని ఇచ్చాడు. చాలా మందికి నీకు పిల్లలు పుట్టరన్న వాళ్ళకి పిల్లలు పుట్టినట్లుగా చేశాడు. అద్భుతం. చచ్చిపోతామని అని మెడికల్కే డిపార్ట్మెంటే, వైద్య శాస్త్రంలోనే డిక్లేర్ చేసిన విధానం ఈ రోజున నీవు సజీవ లెక్కలో ఉన్నావంటే అద్భుతం. ఇవన్నీ మనం తలంచుకోమండి. ఇంకా ఏదో జరిగిపోవాలి. అద్భుతం అంటే ఆకాశం చేర్చబడి ఏదో ఒకటి పడిపోవాలి అది కదండి. సూక్ష్మంలోనే దేవుని అద్భుతాలను తలంచచ్చు. దేవుని స్తుతిస్తే నీకు ఇంకా లెక్కలేనని అద్భుత కార్యాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో 70 సార్లు అద్భుతములు చేయువాడని రాయబడి ఉన్నది. ప్రియులారా, డిక్లరేషన్ గా క్లియరెన్స్ గా మనము వాక్యంలో చూస్తున్నాము. యేసుక్రీస్తు కూడా ఎన్నో అద్భుతములు ఆయన చేసి ఉన్నాడు, చేసేవాడు, నిరంతరము చేయవాడు అయినాడు. ఆల్ఫా ఓమేగా అంటే ఆదియు అంతమునై ఉన్నవాడు. ఆయన అద్భుతాలు ఆగిపోలేదండి. చాలా మంది అంటారు అపోస్తులతో అద్భుతాలు ఆగిపోయి అంటారు. ఏమండి, ఒక వాక్యమే వచ్చిందంటే వాక్యం ఇంకా శక్తివంతమైంది. అన్నీ వచ్చినాయి అపోస్తుల నుండి. సువార్త, దెయ్యాలు వెళ్ళగొట్టి వాళ్ళలాగా ఇప్పుడు కూడా ప్రాణత్యాగాలు చేయించున్నారు. అపోస్తులు ఒక్కరే కాదండి. ఈ నవీన కాలంలో, టెరిఫిక్ డేస్ లో, భయంకరమైన టెక్నాలజీ యుగంలో మనుషుడు కట్టి చూపుతోనే చంపేసుకుని దినాల్లో కూడా దేవుని కొరకు హతసాక్షులు అవుతున్నారు. చాలా మంది పూర్వమే సువార్త, పూర్వమే గొప్పగా అంటున్నారు. కానీ నేను అంటాను, ఈ కాలంలో కూడా దేవుని కొరకు గొప్ప సేవ చేస్తున్నారు. ప్రియులారా, ఒరిస్సా వెళ్ళిన అడుగులో కొంతమంది సేవకులు కనపడ్డారు. బీహార్ వెళ్ళిన రోహతాస్ కొండ మీద అక్కడ సేవకులు తిరుగులాడుతూ ఉన్నారు, ప్రాణాలకు తెగించి. అయిపోయి మేమే అనుకున్నామంటే ఎన్నో సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయిందండి మేము వచ్చి ఇక్కడికి. చేస్తున్నారు ప్రియులారు. ఈనాటి కాలంలో కూడా చాలా మంది ఇప్పుడున్న హైటెక్ కార్పొరేషన్ సేవకులు ఇదండి అదండి ఎన్ని తిప్పలు పడుతున్నారో మీకేం తెలుసు ప్రియులారా. ఈనాటి కాలంలో కూడా సేవకులు కట్టే పాటలు కూడా చాలా మంది పూర్వం ఉన్న భక్తులు పాటలే మంచి అండి. ఏమండి, ఇన్ని కోట్ల మంది పూర్వం రేషియో ఎంతమంది ఉన్నది? 2% మన ఇండియా దేశంలో.
ఇప్పుడు 24కి వెళ్ళిపోయింది, చాప కింద నీరులాగా. సేవకులు వచ్చేట్లేదా, బాప్తిసాలు ఇస్తున్నారు, ఎక్కడ సువార్త, వారి ఆస్తులు అమ్ముకొని. ఈనాటి కాల సేవకులు కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉంటాను ప్రియులారా. మీలో కొద్దిమంది అసలు ఇప్పుడు చేసే సేవే సేవ కాదు, ఇంకా ఎప్పుడో ఉన్నదే. అప్పుడు కొద్దిమంది, ఇప్పుడు అందరూ ఏ పేటలో, ఏ వంశాల్లో, ఏ కులంలో చూసినా మేము ప్రభువు నమ్ముకున్నామండి, బైబిల్ పట్టుకొని ఆక్యుడు పట్టుకొని సండే మేము ఆరాధన అయిన తర్వాత ఎంతమంది రోడ్ల మీద, మరి ఏదో మారేరా, బొత్తిగా ఎరగని అద్భుతము కాదా? అన్నింటిలో మనము ప్రభు కార్యమును మనము చూచేవారిగా ఉండాలి. ఓకే, కమ్ టు ది పాయింట్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనంలోనికి మనం వెళదాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారే మారు మనసు పొందకపోవట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగారు. ప్రియులరా, యేసు క్రీస్తు పిమ్మట ఆయన ఏ ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వారు. ప్రభు కపెర్నహూములో, యోదయ, బెత్షెబాలో, బెత్లెహేములో, అనేక పట్టణాల్లో యేసు ప్రభు ఎక్కడైతే అనేకమైన అద్భుతములు చేసి ప్రజలను రక్షించారు, ఆ పట్టణంలో వారి మారు మనసు పొందకపోవటం చూచి ప్రభు ఏమైనట, వారినిట్లు గద్దింపసాగారు. నిజంగా నీ జీవితంలో ఇన్ని అద్భుతములు చేశారు, వారి పాడైపోతున్నారు. ఈ రోజున ఎక్కువ అద్భుతాలు పొంది దేవుని కృపను పొందుకొని బిడ్డలనిచ్చి, ఇల్లునిచ్చి, ఆస్తినిచ్చి, ఒక స్థితినిచ్చినటువంటి వారు ఇంకా దేవుడు ఏం చేశాడని చాలా మంది లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియులరా, అద్భుతం జరగటం తప్పు కాదు, అందులో నిలిచి ఉండకపోవటమే. అమెరికా దేశము ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ, ఇప్పుడు సాతాన్ చర్చిలు ఎక్కువైపోయినాయి. అక్కడ ఎక్కడ అద్భుతాలు. ఇంగ్లాండ్ అంటే అక్కడ నుండి దొరలు వచ్చేవారు, మనకి మిషనరీలు వచ్చేవారు. అమెరికాలో క్రీస్తు కొరకు చచ్చిపోదాం అనుకుని మన ఇండియా, భారతదేశం కొరకు ఎక్కువగా అమెరికా వాళ్ళకి కానీ ఇంగ్లాండ్ వారికి కానీ మన దేశం మీద వారికి ఎక్కువ కనుదృష్టి ఉండేదంట. కానీ ఇప్పుడు అద్భుతాలు జరిగిన పట్టణాలు ఏమైపోయినాయి అంటే సాతాను ప్రతినిధులుగా మారిపోయారు వాళ్ళు. అమెరికాలో నాస్తికులు ఎక్కువైపోయారు. కమ్యూనిజం అంటే నాస్తికతగా దేవుడు లేడు అనేది ఇంచుమించు 60% వెళ్ళిపోయారట, 100కి. మనమే ఇంకా ఇష్టానుసారంగా ఉండటం, ఇంకా దేవుడిని లేకుండా. టోనీ అమెరికాలో ఉన్నాడు కదా, అదేంటంటే అంటే టోనీ అమెరికాలో ఉన్నాడు కనుక అమెరికా గొప్పదని నేను చెప్పడం లేదు, కానీ వాణిజ్య రంగంలో డెవలప్డ్ కంట్రీలో ఒకప్పుడు అమెరికా దేశము క్రీస్తుని నమ్మిన తర్వాత 14వ శతాబ్దంలో ప్రియులరా, వారి కరెన్సీ మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్, మేము దేవుని నమ్ముతున్నాం, ఈ డబ్బు కాదు, దీనికంటే మా దేవుడే అని మొదటి స్థానం దేవునికి ఇచ్చిన వారు. ఏ వాక్యము మీద వెళుతున్నాను నేను అంటే మరలా గుర్తులోనికి రావాలి. పిమ్మట ఆయన ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారే మారు మనసు పొందక పోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగారు. ఇప్పుడు అమెరికా దేశం బొత్తిగా పాడైపోయింది. లెస్బియన్ మ్యారేజ్ ఎక్కువైపోయింది, ట్రాన్స్జెండర్లు ఎక్కువైపోయారు. వీళ్ళరా, ఈ టెస్లా కారు కనిపెట్టిన ఆయన ఎవరు అని మర్చిపోయింది. వారన్ బఫెట్, వీళ్ళందరూ, బిల్ గేట్స్. ఆయన కుమారుడు కోట్ల అధిపతి ట్రాన్స్జెండర్ గా మారిపోయి ఇంకో పురుషుడిని వివాహం చేసుకుని ఈయన దగ్గరకు వచ్చాడు. ఎక్కువ వాడతాను, ఒక్కోసారి తక్కువని మర్చిపోతాం పిల్లరా. ఎలన్ మాస్క్
ప్రపంచంలో ఇప్పుడు బిల్ గేట్స్ని కూడా మించి ఆయన హవాలా ఎక్కువగా ఉన్నది ప్రపంచంలో. ఎలెన్ మాస్క్ ఆయన ప్రియమైన కుమారుడు ట్రాన్స్జెండర్గా మారిపోయాడు. ఇంకో పురుషుడిని చేసుకున్నాడ. ఎలెన్ మాస్క్ దగ్గరికి వచ్చి ఇదిగో ఈ పురుషుడిని చేసుకున్నానంటే ఆయన ఒప్పుకోలిపోయాడు. ఇదేంట్రా బాబు, కోట్ల అధిపతివి నీవు అంటే. అమెరికాలో ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళ యొక్క డాలర్ మీద, కరెన్సీ మీద కూడా ఇన్ గాడ్ వి ట్రస్ట్, మేము దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ నోటు ఈ డబ్బు మాకు విలువైంది కాదు, ముందు దేవుణ్ణి మేము నమ్ముతున్నాం, అందుకే మాకు ఈ కరెన్సీ కానీ గొప్ప అధునాతనమైన మా దేశాన్ని దేవుడు దీవించాడని దేవుడే దేవుడే దేవుడు అని ముందెట్టుకొని బ్రతికేవారు అమెరికా దేశం. ఒకప్పుడు మా దేశాన్ని రక్షించాడు, మాకు దొరికింది. మా దేశం అనేక మిషనరీలు ప్రపంచ దేశాల్లో, ఒకప్పుడు అమెరికా నుండి మిషనరీలు కుగ్రామాలకు, ఆఫ్రికాకు, చైనాకు వెళ్ళిపోతూ ఉండేవారు. వాళ్ళు అంత భారం. ఇప్పుడైతే ఆ భారం తగ్గిపోయింది. ప్రియులారా, నాస్తికులుగా మారిపోయారు అమెరికా దేశం అంతా. సాటన్ చర్చిలు, సాతాను లూసిఫర్ను ఆరాధించే కేంద్రాలు ఎక్కువైపోయినవి. ప్రతి పేటలో రహస్యముగా అమావాస్య రోజున లూసిఫర్ రక్తము ఈ మణికట్టును కోసుకొని ఆ రక్తము ఒలికిస్తారంట. ఒక మాంకు ఆ ప్రధానమైనటువంటి అతడు పూజ చేసేటువంటి అతని మీదకి వచ్చి ఆ రక్తం తాగుతుంటారు యవనస్తులు. గొప్ప గిఫ్ట్లు ఎత్తది లూసిఫర్ రాజు, సాయితాను రాజు. బైబిల్ వారు రివర్స్ గా చదువుతారట సాటన్ చర్చిలో. బైబిల్ ఎలాగ నీతిగా ఉన్నదో, మనం ఎంత తప్పులు చేస్తే ప్రపంచంలో అంత లూసిఫర్ అనుగ్రహం పొందుతాము. నరహత్య చేయకూడదంటే నరహత్య చేయాలి, దొంగతనం చేయకూడదంటే వారి బైబిల్ కూడా రాసుకున్నారు లూసిఫర్ బైబిల్. దొంగతనం ఎంత చేస్తే అంత సాతాను రాజైన లూసిఫర్ అనుగ్రహం మనం పొందుకుంటాం. బైబిల్ అంతా రివర్స్ లో సాటన్ చర్చిలో ఉంటదంట. ప్రియమైన వాళ్ళరా, ఎక్కడైతే అద్భుతం చేసి ఏ పట్టణాల్ని, ఏ మనుషుల్ని రక్షించుకున్నాడో వారి మారు మనసు పొందకపోవటం చూచి యేసుక్రీస్తు వారి ఇంట్లో గద్దింపసాగారు. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తే నీవు ఇప్పుడు పాడైపోయావా, బాగైపోయావా? ఏమైనా దేవుడి కొరకు పని చేసుకున్నావా? ఏంటి అద్భుతాలు చేశాడు దేవుడు నీ జీవితంలో. ఒకప్పుడు మన పరిస్థితి, ఇప్పుడు మనమున్న హై క్లాస్ జీవితంలో. ప్రియులరా, అద్భుతాన్ని దేవుడు మన జీవితంలో చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. పిమ్మట ఆయన ఏ ఏ పట్టణంలో ఎక్కువ అద్భుతాలు, కపెర్నహూములో యేసుక్రీస్తు ఎక్కువ అద్భుతాలు చేశాడు. గలిలయ ప్రాంతంలో, యోహాను 2వ అధ్యాయంలో కానా అనేది గలిలయ ప్రాంతంలో ఉన్నది. ఎన్నో అద్భుతములు చేసిన వారు ప్రభుని నమ్మకుండా మెల్లిమెల్లిగా నిజముగా వారు అవిశ్వాసంలో జారిపోవటం బట్టి ప్రభు అన్నాడు, మీ మధ్య అయ్యో కొరజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసిన అద్భుత కార్యములు తూరు సీదోను అంటే సమరయ పట్టణంలో, అన్యజనుల పట్టణంలో చేసిన వారు ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని రక్షణ పొందేవారు. మీ మధ్య ఎన్ని అద్భుతాలు చేశారు, నన్ను తలంచుటలేదు. యేసుక్రీస్తు కాలంలో కూడా అవిశ్వాసులుగా ఉన్నవారు కూడా ఉన్నారు ప్రియులారు. ఇప్పుడే కాదండి, ప్రభు ఎన్ని అద్భుతాలు స్వయంగా చేసిన కానీ వారు నమ్మకుండా ఉన్నటువంటి జనాంగం. కనుక నేను ఎందుకు మరలా వెళుతున్నాను అంటే, ఒకప్పుడు అమెరికాని ఎక్కడో ఉండే సముద్ర తీర ప్రాంతాన్ని బయటికి తీసి కొలంబస్ అనేటువంటి ఆయన అమెరికా పట్టణం ఉన్నది ఇక్కడ అని వెలుగులోకి తీశాడు. అంతా ప్రపంచంలోనే మెరికల్ మిషనరీలు, స్పానిష్ పీపుల్ అనేటువంటి పరిశుద్ధమైన యూదులు నివసించి అక్కడ అమెరికా దేశంలో పరిశుద్ధ పట్టణంగా మార్చే అద్భుతాలతో, అనేక కార్యాలతో అమెరికా పట్టణం ఏర్పడింది దేవుని మూలంగా. అప్పుడు 100 శతాబ్దం 100 సంవత్సరాల వరకు అసలు దేవుని మీద ఆధారపడి ప్రతిదీ అద్భుతంతో దేవుని ద్వారానే పట్టణాలు కట్టుకొని ప్రపంచంలోనే మిలిటరీ కానీ అనేక రంగాల్లో అది దేవుని మీద ఆధారపడి అభివృద్ధి పొందిన పట్టణం మిషనరీలు. కానీ ఇప్పుడైతే నాస్తికులు ఎక్కువైపోయారు.
ఇప్పుడైతే ట్రాన్స్జెండర్లు, లెస్బియన్స్ మ్యారేజ్ ఎక్కువైపోయి దేవుడు లేడు హేతువాద ఎక్కువైపోయారు. ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ దేశం, ఒకప్పుడు ఇంగ్లాండ్ అంటే దేవునికి ప్రతినిధి అయినటువంటి దేశాలు, ఖండాలవి. ఇప్పుడు అక్కడ సాతాను చర్చలు ఎక్కువైపోయినాయి. సాతానుని ఆరాధన చేయటం కోకలుగా, అయ్యో దేవుడు ఎంత అద్భుతాలు చేసిన పట్టణాలుగా, శాంపుల్గా. కేరళ కూడా ఒకప్పుడు క్రిస్టియన్ స్టేట్. కేరళ అంటే చక్కటి ఎడ్యుకేషన్కి పేరు. ఇప్పుడు అక్కడ నాస్తికులు ఎక్కువైపోయారు, కమ్యూనిస్ట్, ఇస్లాం, దేవుని నమ్మని వారు. కేరళ కూడా ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. క్రిస్టియన్తో పరంగా అది కూడా పెరిగిపోతుంది అన్నది. ఏ ఏ పట్టణంలో ఆయన ఎక్కువ అద్భుతములు చేసి ఉన్నాడో ఆ పట్టణంలో వారే మారు మనసు పొందటం లేదు. సంఘ విశ్వాసులు కూడా ఎక్కువ ఎన్ని దేవుని ద్వారా ప్రార్థన చేసుకుని ఎక్కువ అద్భుతాలు పొందిన వారు ఇప్పుడు అవిశ్వాసులుగా మారిపోతున్నారు. ప్రియులారా, వారి విశ్వాసం ఏమి ఉండట్లా. మొత్తం అద్భుతాలన్నీ చక్కగా పొందుకుని దేవునికి ఉపయోగకరంగా ఉండటం లేదు. పిల్లలను పొందావు, చక్కటి ఇల్లు, కారు, వాహనాలు, అన్ని బంగారము, ప్రియులారా కొన్నిటిని కొనుక్కున్నా అద్భుతాలు కదా. ఇప్పుడు దేవునికి ఎంత కూడా పనిచేయట్లేదు విశ్వాసం. చూస్తున్నాం దేవుని యందు మరింత ఎక్కువ వచ్చేవలసిన వారు ఎవరు? నీవు దేవుని ద్వారా ఎక్కువ అద్భుతాలు పొందుకున్న నీవే ముందంజలో ఉండాలి. దేవుడు నాకేం చేయలేదు అన్నట్టుగా, అసలు దేవుని కొరకు ఒక నయా పైసా కూడా ఖర్చు పెట్టలేదు చాలా మంది. ఎన్ని అద్భుతాలు కుమారుని ఇచ్చాడు నీకు. ప్రియులారా, మేమైతే మన జాషువా మనము, నాది కాళ్ళ అత్తర పత్ర చదువు అన్నట్లు. నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం, కానీ కాళ్ళ హాస్టల్ అంటే అది అసలు చదువు అక్కడున్న ఆర్థిక పరిస్థితులు బట్టి. కానీ నీవు నీ కాలేజీ అంతా స్టేజ్ అది, నీ పిల్లలు ఎంత హై లెవెల్లో ఉన్నారంటే అద్భుతం కదా. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు ప్రతి ఒక్కరితో మాట్లాడొచ్చున్నా గుండె మీద చేసుకుని నీ జీవితంలో ఈ రోజునున్న స్థితి దేవుడు చేసిన అద్భుతం. మరి మారు మనసు పొందకుండా అవిశ్వాసంగా దేవుడు నాకేం చేయలేదు అన్నట్లుగా ఉండటం దేవునికి బాధాకరమైనటువంటి విషయమే. కనుక ప్రియులారా, అపోస్తులు 8:13 దేవుడు అపోస్తుల ద్వారా గొప్ప అద్భుతములు చేయించెను అని వ్రాయబడి ఉంది. అపోస్తులు 2:22 ఆయన ఏ చోటుకు వెళ్ళినా కానీ అద్భుతములు చేసి ఉన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో. అపోస్తులు 14:3 ఇశ్రాయేలు వారులారా, నజరేయుడైన యేసుక్రీస్తు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి. చాలా మంది ప్రియులరా, నా జీవితంలో ఏ అద్భుతము జరగలేదు అనే వారిగా ఉండకూడదండి. ప్రతి మూమెంట్లో దేవుడు క్రీస్తు నిన్ను రక్షించుకోవడమే అద్భుతం. అలా వదిలేస్తే మనం ఎక్కడ ఉండేవాళ్ళం ప్రియులరా? ఏ పంబానదిలోనూ మునిగేవాళ్ళం వెళ్ళి. కానీ క్రీస్తు నిన్ను రక్షించుకొని తన స్వరక్తం ఇచ్చి క్రీస్తు బిడ్డగా చేసుకున్నందుకు మనం ఎంతో ధన్యులం, ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి వారు. యెహోషువ గ్రంథం 3:5 రేపే యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయను గనుక. రేపే యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయను. రేపే యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను. అయిపోలేదండి అద్భుత కార్యాలు, ఇంకా చేసేవాడు నిరంతరము. భూమి ఆకాశంలో సృజించిన దేవుడు నిన్ను స్వస్థపరచడం పెద్ద దేవునికి పని ఏమి కాదు. నీ ఎముకలు ఎన్నున్నాయో లెక్కింపగలను. ప్రియులరా, నిన్ను కలుగు చేశాడు ఆయన, నిర్మాణకుడు ఆయన, క్రియేటర్, స్వస్థపరిచేవాడు, రక్షించేవాడు. నీ పేదరికం నుండి విడుదల చేస్తాడు, అనారోగ్యం నుండి, చావు గోతు నుండి రక్షించేటువంటి వాడు.
రేపే యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేస్తానంటున్నాడు. నమ్మితే నీకు ఒకటి కోరిక మిగిలిపోయిందేమో, దేవుని దగ్గర పెట్టు. నా యందు మీరును మీ యందు ఎన్నో రుజువులు ఉన్నాయి. అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుని దగ్గర విశ్వాసముతో అడిగితే లెక్కలేనని అద్భుతములు చేస్తాడు. గృహం ఇవ్వటం దేవునికి పెద్ద ఏమి విశేషమేమి కాదు ప్రియులారా. నీ ప్రార్థన తక్కువైనది, చక్కగా దేవుని దగ్గర అడుగు. నాకు వాహనమీ ప్రభు, ఒక గృహమయ్యి నా బిడ్డలను గొప్ప స్థితిలో పెట్టు. అద్భుత కార్యము మనకు ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. దానికి డెఫినేషన్ చాలా చెప్పారు కదా. ఒక అద్భుతం ఏంటంటే ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, సంతోషం, ఇంకా దేవునిలో ఉండాలి. చక్కగా దేవుడి కార్యం చేశాడు, నా చెరువును బాగా దీవించాడు, ఇలా చేసినందువల్ల, ఇలా క్రియలు చేసినందువల్ల, ఇంకా ప్రార్థన చేసుకున్నందువల్లనే దానిలో పరిమాణం పెరుగుతుంది. అద్భుతం ఏం చేస్తుందంటే ఉత్సాహమును, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని పెంచుతూ ఉంటుంది. నేను కూడా ప్రభు దగ్గర ఎన్నో కార్యాలు పొందుతూ ఉన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళకపోతున్నాను, వెళితే ఇది దేవునికి ఏ పాటది? మార్కు సువార్తలో దేవునికి అసాధ్యం అనేది ఏదైనా కలదా? లెక్కలేని అద్భుతములు చేస్తారు. నీ వ్యాధిని తీసివేయటం దేవునికి చిటికిన వేలుతో పని ప్రియుల. ఒక మెరికల్, ఆగిపోయిన గుండెను దేవుడు బ్రతికించాడు. ఈ వారం అంతా నేను కొంచెం బిజీలో ఉన్నా. ఒక వ్యక్తి బెడ్ మీద ఉన్నాడు, చాలా స్కెల్టిన్ అయిపోయాడు. అతని గుండె, కిడ్నీలు, చాలా ఆర్గన్స్ పోయినవి. వీడియో కాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నా. వాళ్ళ తోడలుడు ఆ వీడియో కాల్లో ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన ప్రతిరోజు బలాన్ని పొందుకొని చాలా ఆరోగ్యం, అసలు అలాగే స్కెల్టిన్ అయిపోయిన వ్యక్తులు నిన్న లేచి భోజనం చేస్తూ వీడియో కాల్లో మాట్లాడాడు. ఇంకా చచ్చిపోతానన్నారు డాక్టర్. సో ప్రియులరా, విశ్వాసం పెరిగింది వాళ్ళకి. అయితే ప్రార్థన చేయండి, మేము ప్రభువు నమ్ముకుంటాం, అన్యులు, భార్య, పిల్లలు, మేమందరము దేవుని మందిరానికి వస్తాం. ఒక మెరికల్, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీ కౌరు కాక అన్నప్పుడు కనాని స్త్రీకి ఇంకా విశ్వాసం, ఒక మెరికల్. ఆమె కుమార్తె బ్రతికినప్పుడు ఇంకా దేవుని కలిగి ఉండాలి. ఎన్నో కార్యాలు జరిగితే వాహనం మీద వెళ్ళటం, నడిచి వెళ్ళే భక్తి జీవితము, ప్రభు నమ్ముకొని ఉండటం, కాలి నడక మీద వెళ్ళటం, ఒక అద్భుతము, ఒక దేవుని క్రియలు మన జీవితంలో జరగడం అనేది. స్పీడ్గా ఒక వాహనం మీద వెళ్ళినప్పుడు మన జర్నీ ఎలాగా స్పీడ్గా జరుగుతుందో, ఒక అద్భుతం ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఓహో, నా భర్తను కాపాడాడు, స్వస్థపరిచాడు, రక్షించాడు, ఇంకా నా దేవుని ఎన్నో అడిగితే ఇస్తాడు అనే ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ నీలో పెరుగుతూ ఉంటుంది. అద్భుతం మనిషిని ఉత్తేజపరుస్తూ ఆనందమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా. ఒకప్పుడు నడిచి వెళ్ళేవారు, ఇప్పుడు బైక్ ఎక్కితే జూమని దూసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. బైక్ మీద అంటే యాక్సిడెంట్ అవుతుంది కదా, బైక్ అంటే నెగిటివ్ కాంటాక్ట్ కాదు, కానీ వాహనం మీద వెళ్ళినప్పుడు మన ప్రయాణం ఎలా సులువు అవుతుందో, మన జీవితంలో యేసయ్యను అడిగినప్పుడు, ఒక గృహం ఇచ్చినప్పుడు దేవునికి ఎంతో సంతోషం. ఈ జీవితంలో నేను కట్టుకోలేను అనుకున్నాను, దేవుడు ఎంత గొప్ప గృహం ఇచ్చాడు, ఇంకా దేవుని స్తుతించాలి అనే ఆశ నీలో పెరుగుతూ ఉంటుంది. కీర్తన 77:14 ఏమన్నది? నీవే అనేక అద్భుతములు చేయువాడు. కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఏమా ఓకే, నీవే అనేక ఆశ్చర్య క్రియలు జరిగించేవాడు. ఆశ్చర్య క్రియలు, ఆశ్చర్య కార్యములు, ఇవన్నీ కూడా అద్భుతములకు సంబంధించినటువంటి మాటలే. కనుక ప్రియుల, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడు మన దేవుడే. ఆశ్చర్యకరుడు 105వ కీర్తన 5వ వచనంలో దేవుని వాక్యం ఏమని రాయబడింది?
చదవమా. వంశస్థులారా, యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకోండి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, నీ జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలు. అయ్యో కొరజీన బెత్సయిదా మీ మధ్య చేయబడిన అద్భుతములు, తూరు సీదోను పట్టణంలో నీకు చేసిన అద్భుతాలు ఇంకొక అన్య జనుడికి చేస్తే వాళ్ళు ఎప్పుడో గోరి పట్ట కట్టుకునేదేమో బిడ్డ. దేవుడికి ఏమైనా ఉపయోగపడుతున్నాం, ఎన్ని అద్భుతాలు పొందుకొని చాలా మంది కిమ్మని అలా ఉండిపోతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను, అసలు దేవుడు ఈ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసిన చిటికిన వ్రేలు కూడా దేవుడి కొరకు ఉపయోగపడని యేసు క్రీస్తు కూడా పిమ్మట ఆయన ఏ ఏ పట్టణములో విస్తారమైన అద్భుతములు చేశాను, ఆ పట్టణముల వారే మారు మనసు పొందలేదు. అనేక మంది ప్రియులరా అన్య జనులుగా మారిపోతున్నారు. ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో. ఏమన్నారు వాటిని? గర్వపసి. పరిపాలన కూడా కుటుంబం చక్కగా ప్రార్థనకు వచ్చేవాడు, మరలా విగ్రహారాధనలోనికి ఒక దేవత ఆరాధించడానికి వెళ్ళిపోయారు. ఎంతో వాళ్ళ గురించి నేను మందిరంలో ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటే ఆ దెయ్యం వచ్చేసి దేవత వచ్చేసి, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయదు, మా వాళ్ళు అయిపోయారు. నిజం ప్రియులరా, దేవత నా ముందు నిలబడి వాళ్ళు నా వాళ్ళైపోయారు, ఇంకా వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు. నిజం ప్రియులరా, పోరాడేది ఆ దెయ్యంతో. చెప్పాలంటే దేవత వాళ్ళు అయిపోయారు, వాళ్ళ గురించి వద్దు. ముగ్గురు ఆడపిల్లలు, కుటుంబం. నేను అయ్యో వాడు ఎంత ఆరాధించి దేవుల్లో లోతులోకి వచ్చిన అద్భుతాలు జరిగి ఇల్లు కట్టుకొని ప్రార్థన చేసుకోడగా ఆ దెయ్యమే స్వయంగా వచ్చేసి వద్దు, వీళ్ళ గురించి ప్రార్థన చేయొద్దు, నా వాళ్ళు అయిపోయారు, ఇంకా వీళ్ళని వదిలేయండి, మర్చిపోండి మీరు అని అంటే, ఎందుకు మర్చిపోవాలి? ముందు వాడు ప్రభువులోకి వచ్చి ప్రభు బిడ్డలైతే ఇప్పుడు నువ్వు వాళ్ళని లాగేస్తావని నేను దాంతో చాలా వాదించాను. అవును ప్రియులరా, మనుషులు ఓడిపోతున్నారు శ్రమలకి, ఏదో చిన్నది జరగలేదని. ఎన్ని అద్భుతాలు జరిగినా మర్చిపోతున్నారు. ఏదోటి చిన్నదే అని అనుకున్నది అవ్వకపోతే ఇంకంతే. 99 అద్భుతాలు మర్చిపోయి ఏదో ఒక్కడి దగ్గర ఆగిపోయి ఇంకా దేవుడు చేసినవి మేము వెళ్ళిపోతామని లోకస్తులే వచ్చింది, మేము ఇంకా అన్యుల్లోనికి వెళ్ళిపోతాము. ప్రపంచంలో జరుగుతున్నది. చిన్న సహనం లేకుండా మనుషులు మారిపోతున్నారు. పలుపారంలో ఒక ఆమె, నీ కోళ్ళు మా దొడ్లోకి వస్తాయి అని తిట్టారని పిల్లలు మింగేసింది. మా విశ్వాసం, ప్రార్థనకు వచ్చే విశ్వాసం. కోపం పట్టుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో. ఈగో ఎక్కువైపోయింది. 3 లక్షలు అయింది ఖర్చు. ఎంత అయింది? పేదోడు, నీ కోళ్ళు మా దొడ్లోకి వచ్చి ఈ మొక్కలని పాడు చేస్తాయి అని మరి ఎంతైనా బాధ కదని తిట్టారంట. అలా తిడతారా మీరు అని ప్రెస్టేజ్కి వెళ్ళి ఆ బిళ్ళలో మింగేసి. నిజముగా ప్రియులైన మనుషులు ప్రెస్టేజ్ని గురైపోతున్నారు. చిన్న సహనం కలిగి ఉండటం లేదు. దేవుడు నీ జీవితమును అమర్చి సిద్ధపరిచి క్రీస్తు బిడ్డగా స్వరక్తమిచ్చి రక్షణ మార్గంలో ఇంకా దేవుని రాకడలో పరలోకానికి ఎత్తుకుని వెళ్ళే వారిలో నేను ఉంచితే, ఎన్ని అద్భుతాలతో నీ జీవితమును కడితే చాలా మంది ప్రియులరా కిందకి జారిపోతూ ఉండి కదా. మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఎక్కడో తూరు సీదోనులు అన్య జనుల మధ్య, సమరయుల మధ్య చేస్తే వారు ఎప్పుడో గోనెపట్ట ధరించుకొని మారు మనసు పొందేవారిని యేసుక్రీస్తే బాధపడుతున్నాడు అక్కడ. ఓ కపెర్నహూమ, ఓ బెత్సయిదా. కపెర్నహూము హోముతోటి, బెత్సయిదా అంటే బెత్లెహేము ఆ ప్రాంతంలో ఉన్న ప్రాంతములతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ మధ్య నేను ఎన్ని అద్భుతాలు చేశాను, ఏర్పాటు చేసుకున్నాను, కానీ మీరు ఇప్పుడు అవిశ్వాసులుగా మారిపోయారు. ఆ కోవలో మనం కూడా ఉన్నామేమో. ఓ యవనస్తుడు నీ పట్ల ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. దేవుని ఇంకా గట్టిగా వెంబడించేటువంటి వారిగా, స్తుతించేటువంటి వారిగా మనం ఉండాలి.
ఎన్ని అద్భుతాలు పొందారో వాళ్ళు ఎక్కువగా దేవుని హతసాక్షులుగా దేవుని కొరకు నిలబడేటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. ఎక్కువ అద్భుతాలు పొందుకున్న వారే అంతగా విశ్వాసంగా ఉండటం లేదు, దేవుని పట్ల త్యాగంగా ఉండటం లేదు. సంఘాల్లో కూడా ఎక్కువ అద్భుతాలు పొంది ఒక మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత ఎంత నిర్లక్ష్యమో, పడైపోయారు, భక్తి అయిపోయింది. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు, చావు గోతు నుండి, మరణ పడకలో నుండి, కడుహీన దశలో నుండి, అప్పుల బాధలో నుండి, తరుముతున్న అప్పుల వారు బతుకుతాన చస్తానన్న పరిస్థితుల్లో నుండి ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిగా అద్భుతంగా నిన్ను లాక్కుని వచ్చి క్రీస్తు స్వరూప్యముని అంది ఏర్పడితే 100 రూపాయలు కూడా విలువ చేయని నీ జీవితంలో ఇప్పుడు 1 కోటి రూపాయలుగా విలువైన కుటుంబాలుగా చేసినప్పుడు మనం ఇంకెంత దేవునికి రుణాస్తులుగా ఉండాలి ప్రియులారా. ఇంకెన్ని అద్భుతాలు చేయాలి నీ పట్ల. ప్రభు బాధపడుతున్నాడు ఇక్కడ. ఆయన పిమ్మట ఏ ఏ పట్టణంలో విస్తారమైన అద్భుతములు చేస్తున్న ఆ పట్టణాల వారే మారు మనసు పొందలే తిరగబడ్డారు. నీ జీవితంలో ఎవరి పట్ల చేయని అద్భుతాలు చేశారు. దేవునికి సాక్షిగా ఉండదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకు చేసిన అద్భుతాలు ఏ అన్యుడిగా చేస్తే, ఏ బొత్తిగా ఏడని రోడ్డు కింద ఉన్నవాడికి చేస్తే వాడు ఎప్పుడో గోరి పట్టణకి ఎంత స్వార్థకుడు అయిపోయేవాడేమో, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు ఏమో. ఊహించుకోవాలి ప్రియులరా. తలంచుకుంటూ దేవుని అద్భుతాలను స్మరించుకుంటూ దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి చిన్న దాన్ని కూడా దేవుని గణపరచడానికి వినియోగించేటువంటి వారిగా ఉండాలి. అద్భుతము చాలా మనుషులను ప్రోత్సాహపరుస్తుంది. ప్రతి దినము దేవుని దగ్గర అడిగితే నీ జీవితము అద్భుతంగా దేవుడు చేస్తాడు. వివాహములు జరిగిస్తాడు అద్భుతంగా, ఉద్యోగాలు ఇస్తాడు, అద్భుతమైన కార్యాలు, గృహములు ఇస్తాడు, నీ పేదరికం నుండి లేవనెత్తుతాడు. 113:8 ఆయన నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి వేదనను పైకెత్తేవాడు. దేవుడు బైబిల్లో ఎంతో మందిని అద్భుత రీతిగా వారి జీవితాలను మలచాడు. కనుక ప్రియులారా, మనం కూడా ఎన్నో అద్భుతాలు పొందుకున్నాం. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని యాక్సిడెంట్ల నుండి, ఏమండి చచ్చిపోయాక అన్నటువంటి మరణాపాయాల నుండి, కట్టెలుగా దెబ్బల నుండి కాపాడిన నీవు ఇప్పుడు ఈ రోజున ఏం చేస్తున్నావు? ఈ రోజున నీవు బ్రతికి బట్ట కట్టేవంటే దేవుడి అద్భుతమే అది. నో డౌట్. ఇంకా మీరు నన్ను తిట్టుకోలేమనుకున్నా వారిని ఇట్లు గద్దెంపసాగేను. రెబ్యూక్. ప్రియులారా, ఎక్కువ అద్భుతాలు పొందిన వారు దేవుని కొరకు ఎక్కువ పరిచర్య చేయాలి. ఆ దేవుడు నా పట్ల ఎంత అద్భుతం చేశాడు, ఈ రోజున ఎలా ఉన్నానంటే దేవుడు కృపయే అని వారు ఉండటం లేదు. అద్భుతం పొందుకోవటం, కనుమరుగైపోవటం, దేవుని నిర్లక్ష్య పెట్టడం, దేవుని దుఃఖ పెట్టడం. నీ జీవితంలో ఇదే కొనసాగితే మొక్కను తుంచేయటం దేవునికి పెద్ద విశేషమేమి కాదు. ప్రియమైన సహోదరులారా, ఇల్లు ఇచ్చాడు, గృహం ఇచ్చాడు, సంపద. ఈ రోజున ఒక సెటిల్గా ఒక రీతిగా దేవుడు ప్రతి వ్యక్తిని పెట్టాడు అంటే దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు. ఇంకా దేవుడు నాకేం చేశాడు అద్భుతం అనేవారిగా ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. పిమ్మట ఆయన ఏ ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతములు చేసిన ఆ పట్టణాల వారే మారు మనసు పొందలేదు. నీకు చేసిన అద్భుతాలను బట్టి నువ్వు మారు మనసు పొందుతున్నావా? విశ్వాసం కలిగి ఉంటున్నారా? ప్రభు దగ్గర అడగండి. అవును ప్రభు, నా పట్ల ఎన్ని అద్భుతాలు చేశావు. ఈ రోజు నేను ఎలా ఉన్నాను? అవిశ్వాసంగా మారిపోయాను, లోకంలో జారిపోయాను. నీ అద్భుత క్రియలు అసలు ఒక్కటి కూడా నేను గుర్తుంచుకోవటం లేదు. అమెరికా దేశం కూడా ఎన్ని అద్భుతాలతో కట్టబడిన అధునాతనమైన ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే దేశం అది. అంతగా దేవుడు ఏర్పాటు చేస్తే ఇప్పుడు నాస్తికత్వం, భయంకరమైన కార్యాలతో అమెరికా దేశము, సాటన్ చర్చిలు, సైతానును ఆరాధించే, ఒకప్పుడు యేసుక్రీస్తే ట్రస్ట్, దేవునే మేము నమ్ముచున్నామని వారి డాలర్ మీద ఇప్పుడు కూడా ఉన్నది. ఆ మాట రాసుకున్నారు. అంతటి విశ్వాసులు ఇప్పుడు నాస్తికులుగా మారిపోయారు, హేతువాదులుగా మారిపోయారు. దేవుడు లేడు అంటూ జుగుప్సకరమైనటువంటి ట్రాన్స్జెండర్గా, లెస్బియన్స్గా, చెప్పసాంఖ్యము కానీ గన్ కల్చర్గా,
కరప్ట్ అయిపోయారు. అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశము, ఎన్ని అద్భుతాలతో కట్టబడిన దేశాలు అవి. నీవు కూడా అద్భుతాలతో, దేవుని తాకుదలతో ఉన్నటువంటి నీవు ఈ రోజున దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? కొద్దిగా చిటికిన వేలైనా దేవుని కార్యాలు చేస్తున్నావా? నీ సంపద అంతా దేవుడిచ్చినది. నీకు కలిగి ఉన్న ఈ స్థితి దేవుడు అన్నప్పుడు నిన్ను రూపం ఏర్పరిచి కలుగు చేసుకున్నాడు. కానీ అన్ని ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నావు? దేవుడు అద్భుతం చేసి నిలబెట్టిన ఆ దేవునికి మాత్రం లెక్కలు వేసుకుంటామా? జీవము కలిగిన దేవా వందనములు. పిమ్మట ఆయన ఏ పట్టణములో నీవు ఎక్కువ అద్భుతాలు చేసావు? కపెర్నహూములో, బెత్సయిదా, గలిలయ ప్రాంతాల్లో, యూదయ, బెత్లెహేములో, నజరేతులో, నాయన బేతనీ, బేత్పగే వారు ఎక్కువ అద్భుతాలతో వారిని కట్టారు నాయన. వారు మారు మనసు పొందకపోవడం చూసి వారిని ఏడ్చావు ప్రభువా. మమ్మల్ని కూడా ఈ రూపం ఎంతవరకు అద్భుతాలతో నీవు చేసిన కార్యాలతో ఇది జరగదన్న వాటిని నీవు ఎన్నో జరిగించావు మా జీవితంలో. ఇది కలగదు, వీళ్ళ వల్ల కాదన్న వాటిని మా వల్ల అగునట్లుగా చేశావు. ఏ స్థితిలో ఉన్నామంటే నీవు చేసిన అద్భుతమే ప్రభువా. మరి అందరూ గుర్తిస్తూ నిన్ను గనపరుస్తున్నారు నాకైతే తెలియదు, కానీ ఎక్కువ అద్భుతాలు పొందిన వారే ఈ రోజున అవిశ్వాసులుగా ఉండటం శోచనీయము. ప్రభువులో ఉండకుండా మా పట్ల జరిగించిన అద్భుతాలు, మాకు ఇచ్చిన బిడ్డలు, మాకు కలిగిన సమృద్ధిని బట్టి కారులు ఇచ్చావు, వాహనాలు ఇచ్చావు, ఇప్పుడు మంచి స్టేటస్ ఇచ్చావు, విలువనిచ్చావు మా బ్రతుకులకి ప్రభువా. మేము ఎంత కృతజ్ఞమై ఉండాలి, నీ కొరకు ఎంత తహతహలాడాలి ప్రభువా. పట్టుదలలు, ప్రెస్టేషన్లు, ఈగో, నేనేంటి నాదేంటి అంటూ ఇది ఎక్కువైపోయి, కానీ నా ప్రభువు ముందు నేను ఏ పాటి వాడు అంటూ మా ఈగోలు చచ్చిపోవాలి. అయినా మా కొరకు నువ్వు చనిపోయావు కదా. క్రీస్తు రక్తము స్వరక్తమిచ్చి మమ్మల్ని కని ఉన్నావు, కొని ఉన్నావు. నీకెంత రుణస్థులమై ఉండాలి. మా భావమును, మేము చెప్పిన వాక్యాన్ని మా ప్రజలు, సంఘ బిడ్డలు గుర్తించి అద్భుతాలు చేసిన మా జీవితంలో నీ కొరకు ఇంకా నిలబడేవారిగా చేయమని, పరిచర్య చేయాలి. నీ కొరకు ఎంత కఠిన పనేలను చేయగలిగిన వారిగా మమ్మల్ని చేయమని యేసయ్య నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని